నమస్తే వెల్కమ్ టు 30/60 ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వివరాలు చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పొరుగు రాష్ట్రాలు ఈర్ష్యపడేలా పాలన సాగిద్దాం. కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రకమన్న కేసీఆర్. సిద్దిపేటలో సీఎంకు ప్రజల బ్రహ్మరథం. మీ చేతుల్లో పెరిగిన బిడ్డనంటూ ఉద్వేగం. రెండేళ్లలో రాజన్న సిరిసిల్లను సస్యశ్యామలం చేస్తాం. అవినీతి రహిత పాలన కోసమే కొత్త జిల్లాల ఏర్పాటన్న కేటీఆర్. ఏపీకి ప్రత్యేక పోస్టల్ టెలికాం సర్కిల్. విజయవాడలో ప్రారంభించిన వెంకయ్య బాబు. జమ్మూ కశ్మీర్ లో మరో టెర్రర్ అటాక్. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై గ్రెనేడ్ దాడి, 4గురికి గాయాలు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా పూర్ణాహుతి. సాయంత్రం కృష్ణానదిలో దుర్గమ్మ తెప్పోత్సవం. విజయవాడలో టెలికాం పోస్టల్ సర్కిళ్లను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సభలో ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పండుగ రోజున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అలాంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టడం అవసరం. కులాలు, మతాలు, ప్రాంతాలు కొంతమందికి స్వప్రయోజనాల కోసం తప్ప సామాజిక ప్రయోజనాల కోసం కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకొక అజెండా కావాలి, వీళ్ళకొక వేదిక కావాలి. ఆ వేదిక కోసం, ఆ అజెండా కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒకే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటి, డబ్బులున్నవాడు డబ్బులు లేనివాడు. ఈ ప్రభుత్వం నిరంతరం పేదవాడికి అండగా ఉంటాం, అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుకు పోతాం తప్ప ఎదురుదిరిగే పరిస్థితి లేదు. ఈరోజు కేంద్రంలో కూడా ఒక సుస్థిరమైన పరిపాలన ఉంది. ఆ పరిపాలనలో కూడా మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే పరిపాలన సుజావుగా జరగదు, దాని ఫలితాలు ప్రజలకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విధంగా కాకుండా మనం చూశారు, ఓసారి సుస్థిరమైన పరిపాలన లేకపోతే, సమర్థవంతమైన పరిపాలన లేకపోతే ఇబ్బందులు కూడా వస్తాయి. మొన్నే పాకిస్తాన్ విషయంలో మీరు చూశారు, సరైన సమయంలో వాళ్ళు చేసిన విషయాలపైన సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే అనుకున్న ప్రగతిని సాధించే పరిస్థితి వస్తుంది. అందులో కూడా టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. ఒకప్పుడు మనం ఆలోచిస్తే టెక్నాలజీ ఇంత అందుబాటులో లేదు, ఏ కొద్ది మందికో అందుబాటులో ఉంది. ఈరోజు టెక్నాలజీ విరివిగా కామన్ మ్యాన్ కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తూ ఉంది. నిన్ననే ఇస్రో కూడా స్పేస్ టెక్నాలజీ పైన విశాఖపట్నంలో వ్యాలిడేటరీ ఫంక్షన్ పెట్టారు. వాళ్ళ ఆలోచన అంతా కూడా ప్రజలకు ఏ విధంగా ఈ టెక్నాలజీ తీసుకెళ్ళాలి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా తీసుకెళ్లాలని పైన నిన్న ఒక సెమినార్ పెట్టి, మీటింగ్ పెట్టి వ్యాలిడేటరీ ఫంక్షన్ కూడా పెట్టారు. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఇంత మునుపు మేము మాట్లాడుతూ ఉంటే మనిషికి ఒక సెల్ ఫోన్ పెట్టుకుని మొత్తం మీటింగ్ అంతా కూడా షూటింగ్ చేశారంటే ఇది ఒక వినూత్నమైన అనుభవం. టెక్నాలజీ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. భవిష్యత్తులో బిఎస్ఎన్ఎల్, నాకు డౌట్ లేదు, బిఎస్ఎన్ఎల్ కానీ మిగిలిన టెలికాం కంపెనీస్ కూడా ఒక ప్రగాఢమైన రోల్ ప్లే చేయబోతున్నారు. ఒక్క సెల్ ఫోన్ ఉంటే ఏ అవసరం లేకుండా ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా బతికిపోయే అన్ని పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది తొందరలోనే ఆచరణ సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, దీనివల్ల విపరీతమైనటువంటి అడ్వాంటేజ్ వస్తాయి. మన జీవితం చాలా సులభం అవుతుంది, ఏ ట్రాన్సాక్షన్ కూడా ఈజీ అవుతుంది. ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా సమర్థవంతమైన పాలన కోసం ముందుకు పోయే రోజులు వస్తాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ రెండు పబ్లిక్ సెక్టర్ కూడా, ఒక పక్క పోస్టల్ డిపార్ట్మెంట్, ఇంకో పక్క బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ ఇంకా బాగా గ్రో కావాలి. ప్రైవేట్ సెక్టర్కి ధీటుగా వినూత్నమైన పద్ధతిలో ముందుకు పోయి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మరొక్కసారి ఆశిస్తూ, ఈ శుభ సందర్భంగా పండుగ రోజున మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. చెప్పండి.
ఏ బ్రదర్ రాజధానిలో ఓకే, తప్పకుండా ఇస్తాం. బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టండి, ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టాలి. ఇండియాలో ఎక్కడ బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ ఉండకూడదు. అలాంటి బిల్డింగ్ మీరు ఇక్కడ కట్టండి. మీకు 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ కడతారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్. Flood us the gathering. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు केंद्र सरकार में मेरा साथी बहुत अनुभवी और 3 विभागों का संचालन करने वाले मंत्री श्री मनोज सिन्हा जी, पार्लमेंट लो ना सहचरुडु पार्टी राष्ट्र अध्यक्षुडु श्री कम्मंपाटी हरिबाबु गारू, అలాగే రాష్ట్ర మంత్రులు శ్రీ నారాయణ గారు, ఉమామహేశ్వరరావు గారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఈ స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కేసినేని నాని గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, టెలికాం మరియు పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క అధిపతులు శ్రీవాస్తవ్ గారు, సుధాకర్ గారు, సంపత్ గారు, వేదిక పైన ఇతర పెద్దలు, ఈ విజయదశమి శుభ సందర్భంగా విజయవాడ మహానగరంలో ఈ శుభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన యొక్క బిఎస్ఎన్ఎల్ మరియు పోస్టల్ విభాగానికి చెందిన ఉద్యోగులు, అలాగే స్థానిక ప్రజలు, మిత్రులారా అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. ఈ దశమి మనందరి యొక్క దశను మార్చాలని, దేశం యొక్క దిశను, రాష్ట్రం యొక్క దిశను మరింత సానుకూల పద్ధతిలో తీసుకెళ్లి ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారయ్యేందుకు మరి కావాల్సిన అనుకూల పరిస్థితులు కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. విజయదశమి మనందరికీ సుఖాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేశం ఇవాళ తిరిగి మళ్ళా నిలదొక్కుని కష్టాల నుంచి బయటపడి ఆర్థిక వ్యవస్థను మళ్ళా తిరిగి పట్టాలపై తీసుకొచ్చి దేశం శక్తివంతంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్రం కూడా కొత్తగా ఏర్పడి ఇవాళ శక్తిని కూడగట్టుకొని కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్తోంది. అందుకని ఈ శుభ సందర్భంగా మనందరం కూడా రాష్ట్రం శక్తివంతంగా తయారు కావడానికి, కేంద్రం శక్తివంతంగా తయారై ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం, శక్తివంతం అంటే అవినీతికి తావులేని, ఆర్థిక అసమానతలు తగ్గిపోయి, సాంఘిక వివక్షతలు లేకుండా, సామరస్య వాతావరణంతో దేశ ప్రజలందరూ సుఖంతో సంతోషంతో జీవించే యొక్క దేశాన్నే మనం శక్తివంతమైన దేశం అంటాం. కేవలం ఆయుధాలు కాదు, ఆయుధాలతో పాటు ప్రజలందరిలో ఐకమత్యం కూడా చాలా అవసరం, కలిసికట్టుగా వ్యవహరించడం కూడా చాలా అవసరం. ఈరోజు ఈ దేశాన్ని అంతా కనిపించేదానికి కొన్ని సింబల్స్ ఏంటంటే, ఆ సింబల్లో ఒకటి మన యొక్క ఇండియన్ పోస్టల్ సిస్టమ్, దేశం యొక్క సమైక్యత గుర్తు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా అడ్రస్ లేకపోయినా అడ్రస్ ప్రతి ఊరిలో పోస్ట్ ఆఫీసులో ఉంటుంది. నాకు చిన్నప్పుడు గుర్తుంది, హిందీ వ్యతిరేక ఆందోళన జరుగుతూ ఉండింది. నేను నెల్లూరు వాడిని, నెల్లూరు చెన్నై పక్కన, అందుకని ఆ చెన్నై తమిళ వాళ్ళ ప్రభావం మా మీద కూడా కొంత పడింది. అందరూ సమ్మె అన్నారు. ఆ రోజుల్లో సమ్మె అంటే ఏంది? సమ్మె అంటే సంతోషం, బడి ఎగ్గొట్టి ఇంటికి పోవడం మామూలుగా. సో సమ్మె అన్నారు. సమ్మె అంటే దేనికి సమ్మె అంటే హిందీ వ్యతిరేక ఆందోళన అన్నారు. సరే బడి ఎగ్గొట్టి బయటకు వచ్చాం. వస్తే హిందీ వ్యతిరేకం ఎక్కడ వ్యక్తపరచాలా? ఎందుకంటే ఎక్కడ హిందీ లేదు, నెల్లూరులో ఎక్కడ హిందీ లేదు, ఏమో హిందీ డౌన్ డౌన్ అని అరుస్తున్నాం.
మరి డౌన్ డౌన్ అంటే హిందీ ఏందయ్యా ఎక్కడుందనంటే ఎవడో వచ్చి చెవులో చెప్పాడు 2 దగ్గర ఉంటుంది హిందీ అని. ఎక్కడ అంటే 1 పోస్ట్ ఆఫీసు, 2 రైల్వే స్టేషన్ అని చెప్పాను. మరి ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్లో డబ్బా ఉంటే దాని మీద ఆ హిందీ అక్షరం మీద తారు పూసాం. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి దాని మీద తారు పూసాం. ఆ తర్వాత 1993లో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అద్వానీ గారు నన్ను అఖిల భారత మహామంత్రిగా అంటే పార్టీ జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను పూసింది తారు ఆ పోస్టల్ డబ్బాకి కాదు, నా మొహాన్ని నేను పూసుకున్నానని చెప్పాను. ఎందుకంటే ఈ భారతదేశంలో హిందీకే బినా హిందుస్థాన్ में आगे बढ़ना संभव नहीं है. कारण क्या హిందీ రాష్ట్ర భాష. నువ్వు ఎన్ని భాషలు నేర్చుకున్నా మన ఊరిలో మనం బతకాలంటే మన రాష్ట్రంలో మనం ఇదిగా ఉండాలంటే మన మాతృభాష వచ్చి ఉండాలా. దేశంలో తిరగాలా, ప్రజలకు కరవాలా, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు నాయకత్వం వహించాలా అంటే హిందీ వచ్చి ఉండాలి. ఇవి రాకపోతే మనం ఏం చేయలేం. అందుకని మాతృభాషను మర్చిపోకూడదు. అలాగే దేశ భాష అంటే తెలుగును కూడా అందరూ నేర్చుకోవాల్సి ఉంది. అనవసరమైన వ్యతిరేకతతో ఉన్న అవకాశాలు మనం పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. లేటు వయసులో ఘాటు ప్రేమ మంచిది కాదన్నట్టుగా ఆలస్యమైన వయసులో వెళ్ళి హిందీ నేర్చుకోవాలి మొదలు పెడితే అంత ఖాళీ టైం ఎక్కడ ఉంది అసలు. అందుకని మాట్లాడుతూ పేపర్ పత్రికల వాళ్ళతో మాడుతా, మిగతా మిత్రులతో మాడుతూ అదేదో కొద్దిగా నేను ఆ టూటీ ఫుటీ హిందీ ఒక్క ముక్కలు హిందీ నేర్చుకున్నాను. హిందీలో మాడే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దక్షిణ భారతం వాడు వచ్చి ఉత్తర భారతదేశంలో హిందీ మాడుతున్నాడు కాబట్టి మన తప్పులు మాట్లాడినా గ్రామర్ లేకపోయినా కూడా సరిగా వాళ్ళందరూ సంతోషంగా చప్పలు కొట్టేవాడు దక్షిణాది వచ్చాడు హిందీ మాడుతున్నాడు. ఈ దేశాన్ని కనిపించే దాంట్లో ఒక సాధనము గుర్తు ఏంటంటే పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీస్ చరిత్ర ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇది 250 సంవత్సరాలైంది ఈ పోస్టల్ సిస్టమ్ ఇండియాలో వచ్చి 250 years. లార్డ్ క్లైవ్ 1766లో ఇండియన్ పోస్టల్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత 1854 ఆ పోస్టల్ యాక్ట్ మనకి చట్టం అమల్లోకి వచ్చింది. ఈ గత సంవత్సరం 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. బ్రిటిష్ నావలిస్ట్ యాంథోనీ ట్రొలోపి అనేవాడు ఆయన పేరుతో. ఎందుకంటే ఆయన నవల్ ఒకటి ఉండే. ఆ నవల్లో ఆయన ఈ రెడ్ కలర్ లెటర్ బాక్స్ని 1852లో కనిపెట్టాడు. ఆయన ఐర్లాండ్లో ఒక పోస్టల్ సర్వేయర్గా పనిచేస్తుండేవాడు. ఆ లెటర్ బాక్స్ అయితే ఉందో అది సింబల్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ అయింది. ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ గుర్తు ఏంటంటే రెడ్ లెటర్ నాట్ డెడ్ లెటర్. చాలా మంది చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్ అంతా కూడా రాబోయే రోజుల్లో పాస్ట్ ఆఫీస్ అయిపోద్దని. నేను అటు అనుకోవడంలే. రెడ్ లెటర్ డెడ్ లెటర్ కాదు, పోస్ట్ ఆఫీస్ పాస్ట్ ఆఫీస్ కాదు. పోస్ట్ ఆఫీస్ రాబోయే రోజుల్లో మరింత నిండుగా మెండుగా ఇంకా కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. మీకు తొందరగా తెలుస్తుంది తొందరలో. అలాగే వాజ్పేయి గారు వచ్చిన దాకా టెలిఫోన్ చాలా తక్కువ ఉండేది దేశంలో. టెలిఫోను మనం టెలిగ్రాఫ్ ఆఫీస్కో టెలిఫోన్ ఆఫీస్కో వెళ్ళి అరుస్తూ ఉండేవాళ్ళం. హల్లో 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 అంటే అవతలవాడు హల్లో హల్లో అరుస్తుంటే హల్లో రమణ అరు రామ అని అరిచినట్టుగా సరిగా వినబడేది కాదు. కానీ ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో ఆ యొక్క విప్లవాన్ని తెచ్చాడు. ఈరోజు ఆ మహానుభావుడు విజయదశమి రోజు ఆ పెద్ద ఆయన పేరు మనం తలుచుకోవాల్సి ఉంది. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోయినా మహానుభావుడు దేశంలో పెద్ద వ్యవస్థ తీసుకొచ్చాడు. స్వర్గీయ పివి నరసింహారావు గారు సంస్కరణ మొదలు పెడితే ఆ సంస్కరణను సమర్థవంతంగా అమలు చేసిన యొక్క మహానాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి మీ అందరూ మనం చేస్తున్నాను. ఆయన బ్యాక్ టు న్యూస్. తెలంగాణ జిల్లాల ఆవిర్భావం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల నడుమ కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. గుమ్మడికాయ పగలగొట్టి రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్లోకి ప్రవేశించారు కేసీఆర్. అంతకంటే ముందు జాతీయ జెండాను కూడా ఆవిష్కరించారు. జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో పాటుగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి. సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో సిద్దిపేట అర్బన్, రూరల్, నంగునూరు, చినకోడూరు, తొగుట, దౌల్తాబాద్, మిర్దొడ్డి, దుబ్బాక, చేర్యాల, కొమరవెల్లి మండలాలు ఉన్నాయి. గజ్వేల్ రెవెన్యూ డివిజన్లో గజ్వేల్, జగదేవ్పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోలు మండలాలు. హుస్నాబాద్ డివిజన్లో హుస్నాబాద్ అర్బన్, హుస్నాబాద్ రూరల్, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాలున్నాయి.
హరీష్ కోరినాడు మెడికల్ కాలేజీ కావాలని. ఖచ్చితంగా వచ్చే సంవత్సరమే ప్రారంభమయ్యేటట్టు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం. సిద్దిపేట పట్టణాన్ని, సిద్దిపేట చుట్టు పరిసర ప్రాంతాలను ఇప్పుడే నూతన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారికి, హరీష్ గారికి నేను చెప్తూ వస్తా ఉన్నా. ఇక్కడ నేను పుట్టిన కాబట్టి, ఈ గడ్డకు ఆ ప్రివిలేజ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సిద్దిపేట యొక్క ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా మంజూరు మనవి చేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా ఈ పట్టణం అభివృద్ధి చెందాలి. ఇక్కడ రాబోయే రోజులలో యూనివర్సిటీ రావాలి. ఒక యూనివర్సిటీ కూడా మన దగ్గర ఏర్పాటు కావాలి. ఇంకొక అభినందన కూడా ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేట అన్ని జిల్లాల మాదిరిగా కాదు, సిద్దిపేట మామూలు ఎస్పీ కింద ఉండడం కాదు, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కూడా ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది సిద్దిపేటకు లభించినటువంటి అదనపు గౌరవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.